శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. పరాభావ నామ సంవత్సరంలో కుంభరాశి వారికి వారి ఫలితాలు ఎలా ఉండబోతుంది? కుంభం వారికి అంటే ఎప్పుడైనా సరే మనం కొత్త సంవత్సరం అనగానే ఆదాయ వ్యయాలు రాజపూజ అవమానాలు తీసుకుంటాం. ఈసారి వీరికి ఎలా ఉంది, ఒకవేళ అటు ఇటుగా ఉంటే మనం దీన్ని ఎట్లా మార్చుకోవాలి ఏంటంటే, అలాగైతే మకరానికి 2-8 ఉందో వీళ్ళకి కూడా 2-8 అంటే ఆదాయం 2 వ్యయం 8 ఉంది. అండ్ రాజపూజ అవమానాలు కనుక చూసుకుంటే 4-2 అంటే బాగుంది. మెచ్చుకునే వాళ్ళ సంఖ్య 4 ఉంటే ఇంకా అవమానించే వాళ్ళ సంఖ్య 2. ఇది కామన్ ఇవాళ రేపు సొసైటీలో ఈర్షపడే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది కాబట్టి మనం ఎంత బాగున్నా ఎంత మంచిగా ఉన్నా వాళ్ళు ఈర్షపడుతూనే ఉంటారు. సో ఇక్కడ మీకు ఇది ఆదాయ వ్యయాలు పెరగాలి అంటే ఆదాయం పెరగాలి, వ్యయం తగ్గాలి అంటే 2వ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఎంత గోవులకు బెల్లం తినిపించడము, కాలభైరవ అష్టకం చేస్తూ ఉంటే ఆదాయం ఖచ్చితంగా పెరుగుతుంది. ఇంకా అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఈ సంవత్సరం అంతా అక్కడ ఉంటాడు. వ్యయం తగ్గాలి అంటే కూడా నూనెను ఎక్కువగా మీకు టెంపుల్స్లో ఇవ్వండి, సరిపోతుంది. ఇక రాజపూజ అవమానాలు అయితే ఎలాగ బాగున్నాయి. సో ఈ సంవత్సరం మిగతా విషయాలన్నీ కూడా ఎలా ఉన్నాయి అనేటువంటివి చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏల్నాడు శని నడుస్తుంది వీరికి. సో ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు మనీ మ్యాటర్స్ విషయంలో ప్రధానంగా జాగ్రత్తగా ఉండాలి. మీరు అన్నదమ్ములతో కానీ ఏదైనా ప్రాపర్టీస్ తీసుకోవడం కానీ కెరీర్ పరంగా కానీ జూన్ నుంచి గురువు ఎప్పుడైతే 6th హౌస్లోకి అంటే మనకి కెరియర్స్ హౌస్లోకి వస్తాడో 10th హౌస్ నుంచి వస్తాడో జూన్ నుంచి ఇంప్రూవ్మెంట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే. అండ్ సంతానం విషయంలో సంతానాన్ని పొందుదాం అనుకునేటువంటి వారు జూన్ లోపల లేదా నవంబర్ తర్వాత నుంచే ప్రయత్నం చేసుకోవాలి. వీళ్ళకి ఏంటంటే లగ్నంలో రాహు ఉండి సప్తమంలో కేతు ఉన్నందుకు ఆల్రెడీ ఒకసారి మొన్న సూర్యగ్రహణం కూడా వచ్చేళ్ళింది కాబట్టి తెలియని ఏదో అనీజీనెస్ ఉంటుంటుంది కుంభం వారికి. ఆ అనీజీనెస్ పోవాలి అంటే ఎక్కువగా వీళ్ళు దుర్గానామాన్ని మనసులో చాంటింగ్ చేసుకోవచ్చు. చాలామంది ఏంటంటే అయ్యో నాకు టైం దొరకట్లేదు, నాకు ఇంట్లో పనులు ఉంటున్నాయి. నిజమే, చాలామందికి లేడీస్కి పాపం టైం దొరకదు. అలాంటి వాళ్ళు ఇంట్లో వంట వండుతూ కూడా మనసులో అనుకోవచ్చు ఓం దుమ్ దుర్గాయ నమః అని. మీరే చూస్తారు, ఎవరైతే దుర్గాదేవిని స్మరిస్తారో కుంభరాశి వారు వాళ్ళకి ఖచ్చితంగా ఏదో తెలియని ఒక ఫ్రీనెస్ అయిపోద్దండి. అంటే ఒక 3 రోజులు వారం రోజులు చేసిన తర్వాత చూస్తే చాలా బాగుంది నా లైఫ్ అంటే ఒక పీస్ ఆఫ్ మైండ్ పెరుగుతుంది మెయిన్గా వాళ్ళకి. అట్లా ఉంటుంది. బట్ వీళ్ళు వివాహం విషయంలో మాత్రం నవంబర్ తర్వాతే నిర్ణయాలు తీసుకోవడం మంచిది వీరికి. ఎందుకంటే మెయిన్గా నేను నవంబరు ఈ జూన్ ఇవి ఎందుకు వాడుతున్నానంటే మనకి ఆ సంవత్సరంతోనే మనకి గురువు మారుతాడు. జూన్ నుంచి గురువు మారుతాడు, నవంబర్ నుంచి రాహుకేతువులు మారుతాడు, శని మాత్రం అక్కడే ఉంటాడు. సో అట్లా. సో ఈ సంవత్సరం అయితే జూన్ నుంచి చాలా బాగుంది కెరీర్ పరంగా వీరికి. ఏళ్ళనాడు శని నడుస్తున్నా దాని నుంచి పట్టించుకోవద్దు. శని నడుస్తున్నప్పుడు ఒకటే పోస్ట్ పోన్ చేయకూడదు, నెగ్లిజెన్సీస్ పనికిరావు. ముఖ్యంగా 12వ ఉన్నందుకు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో వీళ్ళు జాగ్రత్తగా ఉంటూ వీళ్ళు ఎంత విష్ణు సహస్రనామాల యొక్క శ్రవణము పఠనము చేస్తారో వీళ్ళ లైఫ్ అంత బాగుంటుంది వీరికి. అలాగే సార్, కొంతమందికి వారి రాశి కానివ్వండి అవి తెలియదు. అలాంటి వారు ఎలా చూసుకోవాలంటారు? ఒకటేనండి, మీరు అన్నట్టుగా రాశి తెలియదు అని అనుకున్నారు, వాళ్ళు ఏ రాశి తెలియదు, అప్పుడు జనరల్గా చూస్తారు. అంటే ఈ సంవత్సరం ఈ రాశి తెలియని వారు ఏంటి అంటే నవంబర్ వరకు తీసుకోవాల్సిన నిర్ణయాలు జాగ్రత్త తీసుకోవడం. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అన్ని రాసుల వారు కొంచెం చూసుకొని చేయవలసిన సమయం ఇదంతా కూడా ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి. అట్లాగే మనకేంటంటే ఈసారి నవనాయకాస్ అంటారండి, నవనాయకులు ఎలా ఉన్నారు అనే దాని మీద ఉంటుంది. ఈ సంవత్సరం రాజు గురువు అయ్యాడు. గురువు యొక్క స్వరూపం పాడైంది కాబట్టి యుద్ధాల వల్ల అనుకోండి, మనం గతంలో ఆల్రెడీ 2-3 నెలల క్రితం ప్రిడిక్ట్ చేసాం. అదే మనకి ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది కూడా యుద్ధాల విషయంలో. కొంచెం యుద్ధాల వల్ల జన నష్టం ఎక్కువగా చూపిస్తుంది. ఇందులో ఈ యుద్ధాల వల్ల ఎక్కువగా అమెరికన్ కంట్రీ కానివ్వండి, సౌదీ కంట్రీస్ కానివ్వండి, ఇవి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి మన ఇండియా కంటే కూడా. ఇండియా కొంత పార్టిసిపేట్ చేస్తుంది కొంతమందికి సపోర్ట్ చేయడం కోసం, అంతేగాని ఇండియా మీద ఎఫెక్ట్ ఎక్కువే ఉండదు. కాకపోతే ఈ గురువు రాజు అయినందుకు ఈ షేర్ మార్కెట్ అనుకోండి, ఈ మన దీని మీద అంటే ఈ కమ్యూనికేషన్స్ రిలేటెడ్ వాటి మీద ఎఫెక్ట్ పడుతుంది. అందుకని నేను చెప్పే సజెషన్ ఒకటే, ఈ కొత్త సంవత్సరం అంతా కూడా మీరు కొంత క్యాష్ మీ దగ్గర పెట్టుకోండి. ఎప్పుడు కూడా ఓ 10,000 20,000. ఇవాళ రేపు మనకి ఏమైపోయిందంటే అలవాటు మొత్తం ఫోన్లోనే ఉంటున్నాయి. మీకు ఒక 1 నెల రోజులు మీ దగ్గర క్యాష్ ఉంటే మీకు ఆన్లైన్ పేమెంట్ చేయకపోయినా ఇబ్బంది లేదనేంత 1 నెల రోజులు సరిపోయేంత డబ్బు మీ దగ్గర ఉండాలి. ఎందుకంటే రాబోయే
ప్లానటరీ పొజిషన్స్ ఇప్పుడు చూడండి మనకి ఎప్పుడు కూడా పంచగ్రహ కూటమి అనేటువంటిది 2-3 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. చతుర్గ్రహ కూటమి ఎవ్రీ ఇయర్ వస్తుంది. కానీ ఈసారి ప్రత్యేకంగా మనకి ఏమైందంటే 2026 సంవత్సరంలో 3 సార్లు వచ్చింది పంచగ్రహ కూటమి అండ్ 3 సార్లు చతుర్గ్రహ కూటమి. ఇవన్నీ ఏంటంటే కూటమి అంటే దీని అర్థం ఏంటి, అందరూ కలవడం, యుద్ధం కోసం కలుస్తుంటారు. పలానా దేశాలన్నీ ఒకటి అవ్వడం, ఇంకో దేశాలన్నీ ఒకటి అవ్వడం, దానివల్ల యుద్ధాలు రావడం. దీనివల్ల ఏమవుతుందంటే ఈ యుద్ధాల దీంట్లో కొన్ని శాటిలైట్స్ దెబ్బతినడం కానీ, సిగ్నల్స్ దెబ్బతినడం కానీ, ఈ గోల్డ్ కావచ్చు లేకపోతే ఆయిల్స్ కావచ్చు అవన్నీ విపరీతంగా పెరగడం కానీ, కొన్ని రోజులు రవాణా సంస్థ ఈ పెట్రోల్ ఇవి లేకపోవడం వల్ల కొంత స్ట్రక్ అవ్వడం కానీ ఇట్లాంటివి ఉంటాయి. అలాంటప్పుడు మీకు సిగ్నల్స్ ఏదైనా డిఫెక్ట్ అయ్యి ఇది ఈ రకంగా ఫోన్లో నుంచి మనం వాడుకోలేని స్థితి కొన్ని రోజులు వస్తాయి. పరిస్థితి ఏంటి, క్యాష్ లేకపోతే. కాబట్టి ఒక నెల రోజులు సరిపోయేంత క్యాష్, కొన్ని నెలకు 20,000 30,000 ఖర్చు అవుతుంది కూడా 20,000-30,000 జేబులో పెట్టుకోండి అంటారు. ఈ జాగ్రత్త మాత్రం తీసుకోండి. ఇక మరొక విషయం ఏంటంటే చంద్రుడు అయ్యాడు ఈసారి వర్షాలకు కారకుడు, బ్రహ్మాండంగా వర్షాలు కురుస్తాయి. అర్ఘ్యాధిపతి అంటారు, అంటే మనకి ప్రైజెస్ కారకుడు. ఈ ప్రైజెస్ కారకుడు కూడా చంద్రుడు అయ్యాడు ఈసారి. కాబట్టి ఏంటంటే ఈ రోజున్న రేటు రేపు ఉండదు, రేపు ఉన్న రోజు ఎల్లుండి ఉండదు, ఇలా ఉంటుంది పరిస్థితి. అయితే ఈ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మీరు అంటే మీ జాతకం తెలియదు, ఇందాక మీరు అన్నారు జాతకం తెలియదు ఎలాగా అని. జాతకం తెలియదు అన్నప్పుడు మనకు కావాల్సింది ఏంటమ్మా, సింపుల్గా వెల్త్ అంతే కదా. వెల్త్కి వచ్చేసి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః మంత్రం. హెల్త్కి వచ్చేసి ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్య చింతిరూప కలికల్మషనాశినే నమః. ఈ మంత్రం ఎవరైతే చేస్తారో 100% వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ కానివ్వండి, వాళ్ళ హెల్త్ కానివ్వండి ఖచ్చితంగా బాగుంటుంది, అందులో సందేహం ఏం లేదు. అయితే ఈ ఈ ఈ సంవత్సరం ఎక్కువగా మనకి ఎందుకు యుద్ధాలు వస్తున్నాయి అంటే మంత్రి కుజుడు అవుతున్నాడు. అందుకని ఈ యుద్ధం వైపే తీసుకెళ్తూ ఉంది మొత్తం కూడా. అంటే ఎవరైనా సరే వాళ్ళ శక్తిని చూపించుకోవడం ఎలా చూపించుకుంటారంటే, ఇప్పుడు చూడండి బాగా బలవంతుడు వారి శక్తిని బలంతో కొట్టి చూపించుకుంటాడు, బాగా తెలివైన వాడు తెలివితో చూపించుకుంటాడు. అట్లాగే ఈ సంవత్సరం కుజుడు అయ్యాడు కాబట్టి ఈ గొడవల రూపంలోనే ఎక్కువగా ఉంటుంది అనేటువంటిది బలంగా చూపిస్తుంది. థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.